తర్వాత మోహన్ బాబు గారి ద్వారా ఫోన్ చేపించినప్పుడు నాకు అనిపించింది, ఇంత తపిస్తున్నారు లోకానికి మంచి చేయాలని, ఆ బిడ్డకు కూడా నా గురుదేవుల ఆశీస్సులు ఇప్పించాలి అని మా గురుదేవుల్ని అనుమతి అడగడం, వారు వెంటనే అనుమతి ఇవ్వడం, వారు కూడా వచ్చి ఇంకొక విషయం, మా గురువు గారికి ఎంతో ఎంతో ఇష్టంగా నిరంతరం ధరించే మాల ఇది. ఉండండి బాబా, ఇది మన కోసం కాదు, వీరు ఎంతటి అదృష్టవంతులంటే ఆ బిడ్డని మంచు విష్ణుని కన్నందుకు, ఆ బిడ్డ ఇంత అద్భుతంగా నటించినందుకు. అది అంటే మా గురువుగారిని ఈ పక్కన వేరే ఒక అమ్మున్నారు, తను వెళ్ళారేమో, మా గురువుగారి ఒళ్ళు పులకరించి వారు ఇలా అనుకుంటుంటే చూసి నేను తరించాను. అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని, ఆ నటనని ప్రదర్శించారు ఈ చిత్రంలో. కాబట్టి మోహన్ బాబు గారు, నాయన నేను చిన్నదాన్నే వయసులో, కానీ అమ్మని కదా, అందుకని మీ జన్మ ధన్యం. ఆ బిడ్డ, పసిబిడ్డ ముద్దు ముద్దుగా మాట్లాడి ఆ కాసేపు నటించిన మనవడు మహా అద్భుతం. ఇద్దరు ఆడపిల్లలట, పక్కన ఉన్నవారు చెప్పారమ్మ వాళ్ళు కూడా మనవరాళ్ళమ్మ అని. వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా, అతి సహజంగా, అందుట్లో మేకప్లు అవి ఇవి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా ఆనాటి కొండలలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అంతే న్యాచురల్గా బిడ్డలు కనిపించారు. చాలా ఉత్తమంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, నా గురువులు జన్మతః సన్యాసులు, కానీ నేను ఒక గృహిణిగా భగవంతత్వం కోసం ఇలాంటి పులకింతే ఈరోజు విష్ణు ఆ పరమాత్ముని తెలుసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం అవ్వాలి అనే ఒక తపనని సాధన ద్వారా పొంది, గురుదేవా ఉండలేను, నన్ను ఆయనలో కలపడానికి నాకు మీరు దీక్ష ఇవ్వమని అడిగి తీసుకున్నాను. కనుక సినిమాలో ముందు భాగం ఇలా ఉందే, కన్నప్ప అలా చేశాడా, డాన్సులు వేసాడా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను, క్షమించాలి. ఏంటంటే, మరి అంతే ఉంటాం, గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం, మనకి నచ్చినట్టు అలాగే ఉంటాం భార్యతో. ఇంకా అక్కడ ఎంత అద్భుతంగా ఉంది, ఒకే ఆడపిల్లతో అంత తనకే కట్టుబడి ఎంతో, అంటే మీ అందరికీ ధర్మాన్ని చూపించాడు ఆ బిడ్డ. ఉండొచ్చు, ప్రేమించాలి, ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలి, అదే ఆ బిడ్డ అందులో చూపించింది. ఇది చాలా బాగుంది, నాకు అత్యద్భుతంగా నచ్చింది. అన్నీ ఉంటాయి, అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు భౌతిక జీవితం అలాగే ఉంటుందని చాలా అద్భుతంగా చూపించారు. అది కూడా తర్వాత ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత భౌతికం నాకు పనికి రాలేదు, ఇక్కడ నేను ఉండలేను, ఇంకా చాలయ్యా, నన్ను తీసుకువెళ్ళు. అది ఎంత అద్భుతం. ఇంతటి అద్భుతమైన ఆ పిక్చర్ని చూసిన ఆ సందర్భంలో అందరికీ శివుణ్ణి చూసి, ఇదే మేం కూడా అలాగే ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏకమైపోతున్నామా అనే భావనని అందించిన ఈ అద్భుతమైన సినిమాని అందరూ చూడవచ్చు. భక్తి, ధ్యాన, జ్ఞాన, యోగ, మోక్ష 5 రకాల తత్వాలను కూడా ఈ యొక్క చలనచిత్రంలో బహు అద్భుతంగా చూపించారు. ఈ ధనము బాహ్యధనము ఎవడైనా కాజేయచ్చు, ఎక్కడైనా పోగొట్టుకోవచ్చు. ఈ జ్ఞానదానం సంపాదించుకున్నవాడు ఎవరు ఎక్కడ పోగొట్టుకోడు, ఎవరు కాజేయరు. అటువంటి సినిమా తీశారు. అటువంటి సినిమాను మరి మన యొక్క స్వామీజీ బాబు గారు, మరి వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు, వీరికి ఎల్లవేళలా మా స్వామీజుల యొక్క ఆశీస్సులు మరి ఉండి ఇలాంటి చిత్రాలను మళ్ళీ మళ్ళీ తీస్తారని, నేను 50 సంవత్సరాలైంది సినిమాలకు రాక. ఈ రాదు మన గజల్ శ్రీనివాసరావు గారి ఆహ్వానం మేరకు రావడానికి కారణం అంటే మా ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలి. ఎందుకంటే మా స్థానానికి రావాలి ఆయన మా తర్వాత. మీరందరూ కూడా ఇలాంటిది రావాలని నేను కోరుకుంటూ, మరి అందరికీ శుభం జరగాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ అందరూ శుభగణాలని నమస్కారం చేస్తూ హరి ఓం తత్సత్. మోహన్ బాబు గారికి, విష్ణుబాబుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టు. భక్తి ఒకరి సొత్తు కాదు అనే స్థితిలో అద్భుతమైన పిక్చర్ తీశారు. సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఇవాళ నిర్వహించినటువంటి సాధ్ సంత్ అఘోరి ఎంతోమంది మాతలకి, హిందూ బంధువులకి, సనాతన ధర్మ ప్రియులకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కన్నప్ప సినిమా ప్రదర్శన ఇవాళ నాకే చాలా రోమాంచితమైపోయింది. ఇటువంటి అఘోరీల మధ్య, ఇటువంటి సాధకుల మధ్య కన్నప్ప జీవితాన్ని చూశానే అనేది 3వ సారి నేను చూడడం. ఇది మనకన్నా ఎక్కువ వర్రీ అవుతుంది ఎవరంటే ఈయన ప్రాణమిత్రుడు రజనీకాంత్ గారు. ఇప్పటికీ ఆయనకి 25 మెసేజ్లు పెట్టాడు ఫోన్లో. వాడంతా చూస్తున్నారా, అఘోరీలతో చూస్తున్నావా, సాధువులు వస్తున్నారా అని ఎంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు.
ఆయన మెచ్చుకున్న చిత్రం, రజనీకాంత్ మెచ్చుకున్న చిత్రం ఇది. మోహన్ బాబు గారు ఎంతో తపస్సుతో తీసినటువంటి చిత్రం కన్నప్ప. ఇది సనాతన ధర్మానికి మంచు మోహన్ బాబు గారు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి కన్నప్ప సినిమా. ఇది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు చావా సినిమా ఎలా చూశామో అలాగే కన్నప్ప సినిమా చూడాలని మా సేవ్ టెంపుల్స్ భారత్ ఆర్గనైజేషన్ నుంచి అందరినీ కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి సాధు సంత్ మహాపురుషుల పాదపద్మాలకి నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈ మహాపురుషులందరినీ నేను చూడగలిగాను, వారితో కూర్చుని సినిమా చూడగలిగాను. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు, మీకు తెలుసు. ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ఇక ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరు పేరున బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవర్సన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం, ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్సు. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ నుండి వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, షిరిడీ సాయినాథుని ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, మీరందరూ 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.